అధికార పార్టీ వారైతే ఒక లెక్క, ప్రతిపక్షం వారైతే ఇంకో లెక్క. సొంత పార్టీ వాళ్ళు చేసింది తప్పైనా వారి మీద కేసులు నమోదుకు మీనమేషాలు లెక్కిస్తారు. విపక్ష పార్టీ వారు ప్రశ్నిస్తే చాలు తప్పు చేశారని ఆఘమేఘాల మీద అక్రమ కేసులు బనాయిస్తారు. ఇది ఏపీలో కూటమి పాలన మొదలైనప్పటి నుంచి కొనసాగుతున్న ట్రెండ్. విశాఖలో గత నెలలో ఓ వ్యక్తిని పోలీస్ స్టేషన్లో చెప్పుతో కొట్టిన టీడీపీ మహిళా జిల్లా అధ్యక్షురాలిపై కేసు నమోదులో జరిగిన జాప్యం, ఆమెపై చర్యలు తీసుకోవడంలో వహిస్తున్న అలసత్వమే అందుకు నిదర్శనం. విశాఖ టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి గత నెలలో ఓ వ్యక్తిపై దాడి చేస్తే ఇప్పటికీ కేసు నమోదైంది. విశాఖలోని గాజువాక పోలీస్ స్టేషన్లో మార్చి 10న అనకాపల్లికి చెందిన కొత్తూరు నరేంద్రను చెప్పుతో కొట్టింది సర్వసిద్ధి అనంతలక్ష్మి. అది కూడా పోలీస్ స్టేషన్లో ఆ వ్యక్తి ఉండగా దాడికి దిగింది. పోలీస్ స్టేషన్లో సీఐ ఎదుటే జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు ఆలస్యంగా బయటకొచ్చాయి. దీంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీస్ స్టేషన్లోనే దాడి చేసిన టీడీపీ మహిళా నేత అనంతలక్ష్మిపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్న ప్రశ్నలు తలెత్తాయి. అయితే తనపై కేసు పెడితే బదిలీ చేయిస్తానని అనంతలక్ష్మి ఏకంగా సీఐని బెదిరించిందట. అధికారంలో ఉన్నామనే గర్వంతో పోలీసులనే భయపెట్టిందట. ఇది జరిగి సుమారు నెల అయింది. అయితే దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు కేసు నమోదైంది. బిఎన్ఎస్ సెక్షన్ 323 కింద కేసు నమోదు చేశారు గాజువాక సీఐ పార్థసారథి. పోలీస్ స్టేషన్లో చెప్పుతో దాడి చేసిన సర్వసిద్ధి అనంతలక్ష్మి టీడీపీ నేత కాబట్టి ఆమెపై కేసు నమోదు చేయడానికి పోలీసులు అలక్ష్యం ప్రదర్శించారు. కేసును ఏదో రకంగా పక్కదారి పట్టించే యత్నం చేశారు. కాకపోతే అనంతలక్ష్మి చేసిన దాడిపై ఏం చేశారని పలువురు పదే పదే ప్రశ్నించడంతో ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమెపై కేసు నమోదైతే చేశారు, కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని సమాజ్వాదీ పార్టీ నాయకులు అంటున్నారు. అధికారంలో ఉన్నామన్న గర్వంతో పోలీసులను అనంతలక్ష్మి భయపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోయిన నెల మార్చి 10వ తేదీ 2025లో మీ పార్టీ విశాఖ మహిళా అధ్యక్షురాలు, తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు సర్వశుద్ధి అనంతలక్ష్మి అనే మహిళ గాజువాక పోలీస్ స్టేషన్లో సుధాకర్ అనే వ్యక్తిని ఎస్ఐ గారి ముందు చెప్పుతో కొడటం జరిగింది. ఆ వీడియో క్లిప్పింగ్స్ నా దగ్గర ఉన్నాయి. ఆ వీడియో సిపి గారి దగ్గర ఉంది, లోకల్ ఎమ్మెల్యే గారి దగ్గర ఉంది. మరి ఆమె మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని అడుగుతున్నాం సమాజ్వాదీ పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారిని. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్న పోలీసులు టీడీపీ నేతల విషయానికి వచ్చేసరికి కళ్ల ముందు తప్పు కనిపిస్తున్నా ఆచితూచి వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం కనుసన్నల్లో పనిచేస్తున్న పోలీసులు ఆ నేతలు ఏం చేస్తున్నా చూసి మిన్నకుండిపోతున్నారు. అనంతలక్ష్మిపై కేసు నమోదు చేయడానికి సుమారు నెల రోజులు సమయం తీసుకోవడమే ఇందుకు ఉదాహరణ. కాగా కేసైతే పెట్టాం కదా అని చెప్పుకోవడానికే ఈ తతంగం నడుపుతున్నారా, లేక నిజంగానే ఆమెపై చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాలి.